హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు. రెండుగా చీలిన ముంబై ఇండియన్స్ టీం ఐపీఎల్ 2024 టైటిల్ను ఎగిరేసిపోయారనే ముంబై ఇండియన్స్ తెగ ఆరాటపడుతుంది. అందుకోసం 5 సార్లు టీంను ఛాంపియన్గా నిలిచిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను క్యాష్ అండ్ ట్రేడింగ్ విధానం ద్వారా గుజరాత్ నుంచి కొనుగోలు తీసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఆసక్తికరంగా పరిమాణంగా నిలిచింది. ఇక ఎప్పుడైనా రోహిత్ను తప్పించి పాండ్యాను కెప్టెన్షిప్కి లప్పించాడో అప్పటి నుంచి ముంబై టీంకు దరిద్రం పట్టుకుంది. తన కెప్టెన్సీతో మాయ చేశాడంటూ హార్దిక్ పాండ్యాపై వస్తున్న కాగా తాజాగా వెలుగుకు సంచలన నిజం వచ్చాయి. ప్రముఖ నేషనల్ మీడియా దైనిక్ జనరిక్ శాసన్ న్యూస్ దైనిక్ జనర్ ప్రకారం ముంబై ఇండియన్స్ టీం రెండుగా చీలిపోయింది. ఒకవైపు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి పేర్లు ఉండగా మరోవైపు హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ లాంటి పేర్లు ఉన్నారని తెలిసింది. హార్దిక్కి ముంబై ఇండియన్స్ యాజమాన్యం సపోర్ట్ ఉందని పేర్కొంది. దీంతో అందరూ అనుకున్నట్టుగానే ముంబై టీంలో అంతర్గత కుమ్మక్కురాలు ఉన్నాయంటూ అర్థమవుతుంది. బుమ్రాకు బౌలింగ్ ఇవ్వకపోవడంతో ఈ వార్తలు మరింత బలం చేకూరింది. అది కాక సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్ తర్వాత పాండ్యా సీనియర్ల అయిన మలింగ, పోలార్డ్ వ్యవహరించిన తీరు అందరికీ కోపం తెప్పిస్తుంది. ఒక ఆటగాడు ఫామ్లో లేకపోతే ఇబ్బంది పడలేదు. ఒక టీంలో మాత్రం పేర్లు మధ్య సంకేత లేకపోతే అది ఆ జట్టు విజయావకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఇందులో ఏడాది సందేహం లేదు. మరి నిజంగానే ముంబై టీం రెండుగా చీలిపోయిందా? మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.